శుభం వ్యాధసి గురుభ్యో నమః. శని వక్రగతి పొందడం అని మనం విన్నాము. ఇది ఈ సంవత్సరం ఈ నెలలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ వక్రగతి కనబడుతుంది. అంటే ఈ జూలై నెలలో 4 రోజులు కనబడుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు, డిసెంబర్ 11 వరకు ఉంటాడు. సుమారుగా 135 రోజులు శని యొక్క వక్రగతి మనకు అనిపిస్తుంది. వక్రత్యాగం అయ్యి మళ్ళీ నార్మల్గా వస్తుంది. దీని ప్రభావం అనేది కర్క రాశి వారికి, సింహరాశికి, అలాగే మనం చూసుకునే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అయితే కొంతమందికి పాజిటివ్ చేస్తాడు, కొంతమందికి నెగిటివ్ చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి కర్క రాశికి ఏం చేస్తాడు అంటే, కర్క రాశికి కొంతవరకు అనారోగ్య పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ అష్టంలోని వక్రగతికి పొందినప్పుడు రాహుతో కూడా కలిసి ఉంటాడు. ఆల్రెడీ అష్టమ రాహుతో బాధపడుతున్న కర్క రాశి వారికి స్పెసిఫిక్గా ఈ శని కూడా వక్రగతి పొందడం అనేది ఆయుష్ స్థానంలో విపరీతంగా చూడడం జరుగుతుందన్నమాట. సో అదొక రకంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఇంకో రకంగా దీన్ని పాజిటివ్గా చూసుకోవాలంటే, మూలాల్లోకి వెళ్ళి అనారోగ్య పరిస్థితి ఏదంటే దాన్ని బయటికి తీసి దాన్ని కరెక్షన్ చేసి ఆరోగ్యవంతులు చేసే ప్రయత్నంలో ఒక స్టిచింగ్ లేకపోతే చిన్న మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏదో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆరోగ్యవంతులకు తీసుకొచ్చి కూర్చోపెట్టే బాధ్యత అనేది శనీశ్వరుడు జరుగుతుందన్నమాట. సో ఇలా తీసుకుంటే పాజిటివ్గా కనబడుతుంది. కానీ శనీశ్వరుడు వక్రగతి పొందగానే మీకు ఏదో ఒక అనారోగ్యం కనెక్ట్ అయ్యేసరికి మీరేమనుకుంటారంటే, శనీశ్వరుడు వక్రగతి పొందాడు, ఖచ్చితంగా నా హెల్త్ పాడు చేస్తాడు, నా ఆయుష్ కూడా ఇబ్బంది పెడతాడు, ఇక నా జీవితం అయిపోయింది, ఇది స్ట్రాంగ్గా ఉంటాడు. అప్పుడు వక్రగతి పొందినప్పుడు వెరీ స్ట్రాంగ్ ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈజ్ ఎలివేటింగ్ వాట్ ఎవర్ ది డిజీజ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ అండ్ అగైన్ కరెక్షన్ దోస్ థింగ్స్. అల్టిమేట్లీ మనకి ఏంటంటే ఆరోగ్యవంతం చేసి మళ్ళీ ముందుకు తీసుకురావడానికి చేసే ప్రయత్నమే చేస్తాడు. ఇది కాకుండా దశ అంతర్దశలో కూడా ఏమైనా దోషాలు ఉంటే విపరీతంగాను అప్పుడు మనకేంటంటే దాని ప్రభావం పడి ఇంకొంచెం అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ 100% సక్సెస్ఫుల్. అలాగే శనీశ్వరుడు ఈ యొక్క ఒక్క విషయమే కాకుండా ఆరోగ్యము వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ వక్రగతి పొందడం అంటే కొంత లక్ ఫేవరింగ్ చేసేది ఉంటే టోటల్గా క్లోజ్ అయిపోతుంది. అలాగే మన కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ క్లియరెన్స్కి వచ్చినట్టు వచ్చి లాస్ట్ మినిట్లో మనకు కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే కానీ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కాదు. అంటే మనం అనుకుంటాం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయడానికి ఒక మాట అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్కి ఒక మాట అనుకుంటారు. ఒక మాట అనుకుని కొంత క్యాష్ ఇవ్వాలని, కొంత చెక్ ఇవ్వాలనుకుంటారు. ఆఖరి నిమిషంలో ఈ క్యాష్ పార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇది కానీ దీని మీద సంతకాలు పెట్టవలసిన మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మా అన్నదమ్ముల పిల్లలు వీళ్ళంతా ఉన్నారని పొలం మీద సంతకం పెట్టేవాళ్ళు. సో వాళ్ళు ఆడపిల్లలు అడుగుతున్నారని చెప్పి మీ దగ్గర 2-3 లక్షలు ఎక్స్ట్రా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు పని అవడం ముఖ్యం. వాళ్ళ యొక్క బాధ మనం భరించలేము. రైతు దగ్గర వస్తువు తీసుకునేటప్పుడు అంచేత ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఇచ్చి అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏంటంటే కొంత ధనము ఖర్చు అవ్వడము, అల్టిమేట్లీ పని అవ్వడము, ఆఖరి నిమిషంలో పని అవ్వడం ముఖ్యం ఉంటుంది. దానికి మరి తప్పని పరిస్థితిలో డబ్బు ఖర్చు పెడతాం. సో ఈ రకంగా కొంత నష్టాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మనం ఓటుకు వెళ్తే మన బండి ఉంది, వెహికల్ మీద వెళ్తున్నాం, అష్టంలో శనీశ్వరుడు వచ్చాడు, వక్రగతి ఉంది, అష్టమ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాడు అంటే నెగిటివ్ అనుకుంటే డెఫినెట్గా మనకు తొందరగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. బండి మీద వెళ్తుంటే అదే బండికి ఏదో ఒక ఇబ్బంది కలగడం, డిస్టర్బ్ అవ్వడం, దానిలో బండి ఆగడం జరుగుతుంది. ఆ తర్వాత అదే బండి మీద రిపేర్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం ఏ తొందరలో వెళ్దాం అనుకుంటే ఆ తొందరగా వెళ్ళే ప్రసక్తి ఉండదు. అలా చేశారు కదా మనం బాధపడుతుంటే మనం తిరిగి అక్కడ వెళ్ళే సమయానికి ఏంటంటే వచ్చిన సమయం రైట్ టైం అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే విశేషంగా మేము గౌరవించడం కూడా జరుగుతుందన్నమాట. ఈ గ్యాప్ని అలా కవర్ చేస్తుందన్నమాట. సో అంటే ఏమైంది, ఇక్కడ మనకు శనీశ్వరుడు ఆగి మన బండిలో రిపేర్ బాగు చేయించి మళ్ళీ మనకు గమ్యానికి సరైన సమయాన్ని తీసుకెళ్ళాడు అని అర్థం అన్నమాట. కానీ మనం ప్రెషర్ ఎలా తీసుకుంటాం, శనీశ్వరుడు మనం ఇబ్బంది పెట్టాడు అదే తీసుకుంటాం. కాబట్టి మనం ఇవన్నీ పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. ఇది జరిగేది మనకు కర్క రాశి వారికి. ఇక సింహరాశి వారికి ఏంటంటే కొంతవరకు మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు పెట్టేస్తారు బాగా. ఈ సప్తమ అష్టమ భావాలు రావడం వెళ్ళడం సింహంలో కేతు ఆల్రెడీ ఉన్నాడు, 7 రాహు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇదొక హెడేక్గా తయారైపోతుంది. సో రావడం వెళ్ళడం వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి జరుగుతున్న చిరాకులే కాకుండా ఇది అనవసరమైన ఖర్చులు, రాంగ్ డెసిషన్ అవ్వడం, దానివల్ల విపరీతమైన ఖర్చు జరగడం, ఇవన్నీ సింహరాశి వారికి జరుగుతుంది. సాధారణంగా సింపుల్గా ఒక మాట చెప్తాను. సింహరాశి వరకు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాలనుకుంటే వెహికల్ తీస్తారు. ఆ వెహికల్ తీయడం వెహికల్కి అయ్యే ఖర్చులు విపరీతంగా అయిపోతాయి. మనం ఏదో సేవ్ చేసుకుందాం కదా కారులో వెళ్దాం అనుకుంటాం. కానీ ఆ కారు మధ్యలో రిపేర్ అయ్యి 100% ఏం చేస్తుందంటే ఇంకొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టించేస్తుంది. సుఖమే ఉంది, అక్కడ పోయి దాచాలనుకున్న అమౌంట్ అంతా రిపేర్ రూపంలో మనం కంప్లీట్ చేస్తాం. ఇది జరిగేది. అలాగేంటంటే ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశాలు మనకు ఉదాహరణ చెప్తున్నాం. ఇది సింహరాశి వారు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంచేతంటే రిపేర్ జరిగింది, ఇబ్బంది పెట్టాము, ఇదేంటి ఇలా జరిగింది, రిపరేషన్ సినిమాని ఇవాళ ఇబ్బంది పడ్డామా
అని చెప్పి బాధపడేదానికంటే దీన్ని మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలంటే మనం వెళ్ళే ప్రయాణంలో ఏంటంటే ముందుగా ఇది జరగడం వల్ల ఆఖరి నిమిషం మనం ట్రావెల్లో ఇబ్బంది పడకుండా అది కరెక్షన్ చేసింది అని అనుకోగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ కనబడతాయి. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మెటీరియల్ అక్కడ చేరదు, పేమెంట్ చేరినా మనకు పేమెంట్ రాదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అల్టిమేట్లీ ఒక్కొక్కసారి పేమెంట్ పడిపోతుంది కానీ క్లియరెన్స్ అవ్వదు. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్లో కొన్ని ప్రభావం వల్ల వాడు అంటాడు నా పేమెంట్ వేస్తే నా దగ్గర ఇబ్బంది అంటాడు, మన అకౌంట్లో పడదు. మధ్యలో ట్రాన్సిట్లో అది అయిపోయి ఉంటుంది అమౌంట్, లక్షల అమౌంట్ అయిపోతుంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళకి. అది ఎలా ఉంటుందంటే మనం ప్రెషర్ తీసుకోలేము, అలాగని ఎవరిని బ్లేమ్ చేయలేము. ఈ రకమైన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జయసింహరాశి వారు దాన్ని కూడా జాగ్రత్త. ఇక కన్యారాశి వారికి, కన్యారాశిలో 7 నుండి 6 ఇంట్లోకి వస్తున్నాడు రెట్రాగ్రేషన్. సో రెట్రాగ్రేషన్లో ఆరోగ్య స్థానం మీద వచ్చి చూస్తున్నాడు అంటే ఇంతకుముందు ఏమైనా రోగాలు వచ్చి ఉంటే నలిఫై ఉంటే అని అనుకుంటే మీరు దాని వల్ల ప్రివోక్ చేసి బయటికి తీస్తారు. మన సర్వసాధారణంగా మనం చూస్తుంటాం ఏంటంటే చిన్నప్పుడు కొన్ని దెబ్బలు తిరుగుతాయి, మందులు రాస్తాం, లేకపోతే ఆపరేషన్ చేసుకుంటాం, దానికేమో క్లీనెన్స్ అయిపోయి అంతా బాగుందని అనుకుంటాం. ఒక 10 ఏళ్ళ హ్యాపీగా ఉన్న తర్వాత ఎక్కడ దెబ్బ తగిలిందో అదే మనం బయటికి రావడం, అనారోగ్యం చూపించడం అని చూస్తుంటాం. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎందుకంటే కన్యారాశి కాబట్టి. మనం చిన్నప్పుడు ఎప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. మధ్యలో కొడుకు చెప్పాడనో, కోడలు చెప్పారనో, కూతురు చెప్పారనో, మనవడు వచ్చాడనో ఆ సిగరెట్ తాగడం మానేస్తారు. ఇక నేను బుద్ధిమంతుడు అయిపోయాను అనుకుంటాను. కానీ ఇలాంటప్పుడు ఏంటంటే ఆ మానేసే ముందు అది తాగడం వల్ల మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం జరిగిందో ఆ అనారోగ్యాన్ని ఇప్పుడు బయట పెడతాడు. ఇప్పుడు బయటపెట్టి ఏం చేస్తాడంటే నువ్వు ఒకప్పుడు తాగేవాడు కాబట్టి అది మొత్తం అంతా లంగ్స్ అంతా బ్లాక్ అయిపోయింది, లోపల ఫామ్ ఎఫిషన్ అయిపోయింది, ఊపిరితిత్తులో ఇబ్బంది పడుతున్నావు నువ్వు, ఇది ఇమ్మీడియట్గా దీనికి కావాల్సిన శస్త్రచికిత్స చేయాలి అని చెప్పి అంటాడు వాడు. ఎప్పుడో మనం చేసాం కదండి అంటే వాడితో ఆర్గ్యుమెంట్ చేయడం లాభం. ఎప్పుడో మీరు చేసిన దానికి ఇప్పుడు శనీశ్వరుడు ఏం చేస్తున్నాడంటే కరెక్షన్ చేసి నీకు లాంగివిటీ ఇస్తున్నాడు అని పాజిటివ్గా థింక్ కలిసి చాలా బాగుంటుంది. సో నేను అన్నది ఏంటంటే అస్ట్రాలజర్స్, జ్యోతిష్యులు అందరూ శని వక్రగతి పొందారంటే దానికి పెద్ద హడావుడి చేసేసి దానివల్ల ఏదో నెగిటివ్ ఉందని చెప్పి అనుకుని పిల్లల్ని అంటే ప్రపంచాన్ని భయపెట్టించేటట్టు చేసే ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. నేను చూస్తున్న వీడియో చాలామంది. సో అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఏం చేస్తారు అసలు శనీశ్వరుడు అంటే ఈ రకంగా చేస్తారు. న్యాచురల్గా ఏంటంటే ఎప్పుడో మనకు జరిగిన అన్యాయాన్ని, ఎప్పుడో మన హెల్త్లో సిగరెట్ తాగుతున్న రోజుల్లో మనకి లంగ్స్ పాడవడం వల్ల అది మనం పట్టించుకోలేదు. అది ఇప్పుడు బయటకు వచ్చి మిమ్మల్ని బాగు చేయించి దాన్ని మిమ్మల్ని మీకు లైఫ్ని లాంగ్ ఇస్తున్నాడు. అంటే మంచిగా కదా చేస్తున్నాడు వాడు. సో థింక్ ఇన్ దాట్ వే ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇన్ అదర్ వే. సో శనీశ్వరుడు దీనికి చేస్తాడు కాబట్టి ఈ 3 రాశి వాళ్ళు ఏం చేయాలి అని ఒక విశేషం. కర్కాటక రాశి వారు శివునికి అభిషేకం చేయడం, సింహరాశి వారు కూడా సూర్యాభిషేకం చేసుకుని అంటే అగ్ని ప్రదానం చేయడం ఉదయం పూట. ఇలా కన్యారాశి వారు కూడా విష్ణువుకి అభిషేకం చేయడం. అభిషేకం ఇస్ వెరీ కామన్. అంటే శివుడికి అభిషేకం అంటే నమ్మకం చమకంతో చేస్తాము. ఇలా సూర్యనారాయణమూర్తికి అభిషేకం అంటే సూర్య ఆరాధన అగ్ని ప్రదానం చేసి చేస్తాం. అలాగే ఇక్కడ విష్ణువుకి అభిషేకం అంటే పురుష సూక్తంతో అభిషేకం చేస్తాం. ఈ రకంగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుని ప్రయత్నించగలిగితే కొంత రిలాక్సిబుల్గా ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.